ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తూ ప్రియులారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి 7 మాటల్లో 4వ మాట మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 45-46 వచనంలో ఆ 4వ మాటను మనం చూస్తూ ఉంటాం. దయచేసి ఆ మాటను మనం చదివిన యెడల మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేక వేసును. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడుచున్నావు అనేటువంటి అర్థమనే వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, యేసు ప్రభు వారు సిలువ మీద పలికినటువంటి ఈ మాటను మనం ధ్యానం చేస్తే, సాధారణంగా మనుషులు బ్రతికున్నప్పుడు కొన్ని మాటలు, చనిపోయినప్పుడు కొన్ని మాటలు మాట్లాడటము మనం చూస్తూ ఉంటాం. ప్రతి మానవుని జీవితంలో కూడా తుది పలుకులు, తొలి పలుకులు అనేటువంటి 2 మాటలు, అంటే పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ముద్దుగా మాట్లాడడం మనం చూస్తూ ఉంటాం. అది తొలి పలుకులు గాను, అలాగే వయసు అయినటువంటి వృద్ధాప్యం ఉన్నటువంటి పెద్దలు వారి యొక్క తుది పలుకులు అనగా చివరి సమయాల్లో వారు భౌతికమైనటువంటి లోకంలో అనేకమైనటువంటి బాధ్యతలు బట్టి అనేకమైనటువంటి కుటుంబ విషయాలు వారు తెలియచేస్తూ మాట్లాడుతూ ఉంటారు. అయితే భౌతిక సంబంధమైన మనుషులు వారు చెప్పే మాటల్లో కొన్నిసార్లు నిజం ఉంటుంది, కొన్నిసార్లు ఆ మాటల్లో నిజం ఉండకపోవచ్చు. కానీ మనం ధ్యానించబోతున్నటువంటి యేసు ప్రభు వారి యొక్క మాటలు స్పష్టంగా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ మాటలు మనం చూస్తే యేసు ప్రభు పలికినటువంటి ఆ మాటల్లో చాలా అంతరార్థము, చాలా ఘోరమైనటువంటి సంగతులు మనం చూస్తూ ఉంటాం. అదేమనగా ఆయన సిలువపై వేలాడుతూ ఏలీ ఏలీ లామా సబక్తా అని ఆయన పలకడం మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క పదము, ఈ మాట అరాబిక్ పదము. అందుచేత అరాబిక్ పదమైనటువంటి మాటను యేసు ప్రభు పలుకుతూ ఉంటే, ఈ అరాబిక్ పదాన్ని పలుకుతున్నటువంటి ఈ యేసయ్య మాట వినినటువంటి అక్కడ ఉన్నటువంటి రోమా సామ్రాజ్యము, యూదులు అనుకుంటున్నారు ఈయన ఏలీ అని పిలుస్తున్నాడేమో అని చెప్పాలనుకుంటున్నారు. అంటే ఏలీ ఏలీ లామా సబక్తా అంటే ఏలియాకి తన బాధను చెప్పుకుంటున్నాడేమో అని చెప్పాలనుకుంటున్నారు. నిజానికి ఆయన ఏలీ ఏలీ లామా సబక్తా అనేటువంటి పదము వాళ్ళు గ్రహించలేక, అరాబిక్ పదం అయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని స్పష్టంగా వినక దాంట్లో ఉన్నటువంటి ఆంతర్య అర్థాన్ని వారు కనుగొనలేకపోయారు. ఈరోజు ఆ యొక్క 4వ మాట అనేటువంటి ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి ఈ పదము మనం కూడా ఆలోచన చేసిన యెడల ఈ పదంలో ఉన్నటువంటి లోతైన విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. యేసు ప్రభు సిలువ మీద పలికినటువంటి 7 మాటలు నాకు ముందున్నటువంటి సేవకులు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. అందులో మొదటి మాట, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు కూడా మరియతోను, సిలువపై దొంగతోను, అలాగనే అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. కానీ 4వ మాట అనేటువంటిది ఈ 3 మాటల కంటే భిన్నమైనటువంటి ఉద్దేశం కలిగినటువంటి మాట, భిన్నమైనటువంటి ఆలోచన కలిగినటువంటి మాట. ఏంటి ఆ భిన్నమైనటువంటి ఆలోచన అంటే, ఈ 3 మాటలు కూడా మనుషుల గురించి ఆయన మాట్లాడారు, ప్రజల గురించి ఆయన మాట్లాడారు. కానీ ఈ 4వ మాట తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఈ 4వ మాట తన తండ్రి గురించి మాట్లాడుతున్నారు. ఆ మాటకు అర్థము అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అర్థమైతే వారి యొక్క గుండెలు పగిలేలాగా వారు ఏడ్చేటువంటి పరిస్థితి. నా ప్రియ జనాంగమా, మన యొక్క పిల్లలు ఎక్కడైనా తప్పుడిపోతే, మన పిల్లలు ఎక్కడైనా మనం విడిచిపెడితే వాళ్ళు మన కొరకు ఏం చేస్తారంటే చాలా రోదన చేస్తూ ఉంటారు, చాలా ఏడుస్తూ ఉంటారు. మరి మనకు కనిపించినంత వరకు ఆ పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల కొరకు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. విడిచిపెట్టినటువంటి ఆ తల్లిదండ్రులు తిరిగి వచ్చినంత వరకు ఏడుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు కూడా తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం కొరకు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, తన తండ్రితో ఉన్నటువంటి సంబంధం కొరకు ఆయన పలుకుతున్నటువంటి మాట. అందును బట్టి ఈ యొక్క మాటను మనం గూఢార్థమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తే ఈ మాటలో చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఎరగడానికి అవకాశం ఉంటుంది. ఒక కుమారుడు తన యొక్క తండ్రి
వారు కలిసి ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు లేక కలిసి ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా విడిపోతే ఆ పిల్లవాడు ఎంతగానో రోధించి తండ్రిని ఎదుగుతాడు. అయితే ప్రభువు కూడా తన దేవునికి ఆ మాట చెప్తున్నాడు, అయ్యా నువ్వు నన్ను ఎందుకు చేయి విడినాడావు? ఈ లోకంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. గతించిన దినాల్లో కరోనా సమయాల్లో మనం ఏం చేస్తామంటే, వాళ్ళు మన పిల్లలైనా, వాళ్ళు మన తల్లిదండ్రులైనా, వాళ్ళు మన కుటుంబమైనా, డాక్టర్స్ వాళ్ళకి పాజిటివ్ ఉందనేసరికల్లా మనం ఏం చేసేవాళ్ళం, దూరంగా ఉండేవాళ్ళు. ఇటు పరిస్థితుల్లో దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం. కారణం ఏంటంటే డాక్టర్స్ కూడా వాళ్ళు చెప్పేవారు, మీరు దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదంటే. చూస్తూ ఉంటుండగా అనేక మంది ఆ దినాల్లో ప్రాణాలు కోల్పోతూ భూగర్భంలో కలిసిపోయినట్లు మనం చూసాం. మన జీవితాల్లో అనుభవాన్ని మనము చూసాం. అయితే అలాంటి అనుభవాన్ని మనం చూసినటువంటి ఆ దినాల్లో చూడగలిగాం, కానీ ఎవరితో పాటు మనము ముందుకు వెళ్ళలేకపోయాం. చూడగలిగాం కానీ ఎవరినో కూడా మనం ముట్టలేకపోయాం. చూడగలిగాం కానీ ఏ ఒక్కరిని కూడా మనము సహాయం చేయలేకపోయాం. ఈ మాట నేను మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, ఈ లోకంలో మనుషులు కష్టం వస్తే మనం విడిచిపెడతారు. నా మనుషులు లేక నా బిడలు లేక నా కుటుంబం అనుకున్నప్పుడు వారు మన కష్ట సమయాల్లో వారు మనకు తోడు ఉండరు. అలాంటి సమయంలో మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో మనం చాలా వేదన పడుతూ ఉంటాం. భౌతికమైనటువంటి ఆలోచన నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి భౌతికమైనటువంటి ఈ ఆలోచనలో మనకు ఎవరో చూడకపోతే మనం ఎంతో బాధపడతాం. మనకు ఎవరో పట్టించుకోకపోతే మనం ఎంతో బాధపడతాం. మరి అయితే ప్రభు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, శ్రమలో నేను అతనికి తోడై ఉందని అంటున్నాడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ చరణంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనకు తోడుగా ఉండి మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మొరపెడితే ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. యోసేపును తన అన్నలు గోతులు వేసేసి విడిచిపెట్టి వెళ్ళినప్పుడు యోసేపే మరలా తన అన్నలకి చెయ్యందించిన వాడుగా దేవుడు చేశాడు. ఆ శ్రమలో దేవుడే యోసేపుకు తోడుగా ఉండి నడిపించాడు. అలాగే షద్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేయగా అగ్ని వారికి హాయిగా మారిపోయింది. అలాగే దానియేలును సింహాల బోనులో వేయగా సింహాల బోను దానియేలుకు సింహాసనంగా మారిపోయింది. అలాగే మొర్దెకైపై హామాను ఉరికొయ్యను తీసుకుని వచ్చి ఆ ఉరికొయ్య మీద ఎక్కించాలని చెప్పి పన్నాగం పన్నగా ఆ ఉరికొయ్యను ఎక్కించవలసిన మనిషే ఊరేగించేటట్లుగా దేవుడు చేశాడు. శ్రమలో దేవుడు తోడుగా అనేక భక్తులకు నడిపించేటువంటి దేవుడు తన కుమారుడికి శ్రమ వచ్చినప్పుడు ఎందుకు విడిపించలేదు? శ్రమలో అనేక భక్తులకి సహాయం చేసిన దేవుడు తన కుమారుడికి ఎందుకు విడిచిపెట్టాడు? శ్రమలో నేను అతనికి తోడై ఉందనేటువంటి దేవుడు తన కుమారుడు పక్షంన ఎందుకు శ్రమలు కూడా నడిపించాడు అని మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభువుని ఆయన విడిచిపెట్టలేదు, కానీ మనందరి పాపముల నిమిత్తము ఆయనను సిలువ మానుపు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు గనక ఆయనకు ఎలాగూ పరలోక రాజ్యములో ఆయనకు త్రిత్వములో త్రియేక దేవుడు ఉన్నాడు కనుక, మరి పరలోకమందు తండ్రిగాను, మానవుల పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువు గాను, మానవుల హృదయాల్లో నివసించడానికి పరిశుద్ధాత్ముడుగాను ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి త్రిత్వంలో త్రియేకమైనటువంటి దేవుడు ఆయనను మరణానికి అప్పగించడానికి గల కారణం ఏంటంటే, ప్రియులారా, ఆయన విడిపించలేకో ఆయన తప్పించలేకో కాదు, మనందరి పాపముల నిమిత్తము బలియాగము చేయబడాలనేటువంటి ఆ యొక్క గొప్ప బలియాగము కొరకు యేసు ప్రభు వారి యొక్క మరణము ద్వారా పాపము నుండి అనేక ప్రజలను విడిపించడం కొరకు, రక్షణ కార్యము జరిగించడం కొరకు అనేకుల పాపముల నిమిత్తము ఆయన ఏమాడంటే సిలువ మానుపై ఆయన వేలాడుతున్నాడు. అందుచేత దేవుని యొక్క వాక్యము 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా సెలవిచ్చింది, మనము దేవుని ప్రేమించడం అని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అదండి, ఇందులో ఏముందటండి? ప్రేమ ఉంది. యేసు ప్రభువుని ఆ సిలువపై అప్పగించడము, మరణానికి అప్పగించడము దేవునికి ప్రేమ కనబడుతుంది. ఆ ప్రేమ మన మీద ఉంది. మన మీద ఉన్న ప్రేమను బట్టి తన కుమారుని మరణానికి అప్పగించినటువంటి గొప్ప ప్రేమ ఆయన విడదీయలేదు. అందుచేతే కదా మనం ఆయనను ప్రేమించలేదు, కానీ ఆయనే మనలను ప్రేమించాడు. ఆయనే మనల్ని ప్రేమించాడు కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బలియాగముగా అర్పించడానికి ఆయన వెనుతీయక తన ప్రేమను బట్టి తన కుమారుని మన కొరకు మరణానికి అప్పగించాడు. ఈ మరణానికి అప్పగించబడినటువంటి యేసు ప్రభువు ప్రియులారా చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వచనంలో, యెహోవా మనందరి దోషమును, అదండి, యెహోవా మనందరి దోషమును
అతని మీద అనగా కుమారుడి మీద, తన కుమారుడి మీద మోపాడు. మనం ఆయన ప్రేమించలేదు సరి, కానీ ఆయన మనల్ని ప్రేమించాడు గనక ఆయన ఏం చేశాడంటే తన కుమారుని సిలువకి ఎక్కించాడు. మనందరి దోషంలో కూడా ఎవరి మీద మోపాడండి? తన కుమారుని మీద మోపాడు. నిజంగా ఆ దోషములు మన మీద మోపితే ఈ దినము మనం ఎవ్వరము కూడా క్రీస్తు కుమారులుగా పిలువబడం. ఆ దోషం మన మీద మోపితే మనం ఎవ్వరము కూడా పరలోక రాజ్యానికి వారసులం కాలేం. మనం ఎవ్వరము కూడా పరిశుద్ధులుగా మార్చబడలేం. మనం ఎవ్వరం కూడా పాపం నుంచి విడుదల పొందలేం. అందుచేత మనపై ఉన్నటువంటి ఆ పాపమును, మనపై ఉన్నటువంటి ఆ దోషమును మనము ప్రేమించకపోయినా ఆ యొక్క తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తుపై మన యొక్క దోషం అంతటిని తీసుకెళ్ళి ఆయన మోపేశాడండి. అందుచేత ఆ దోషము మోపబడిన కుమారుడిని ఆయన సిలువకు అప్పగించాడు. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అదండి పాపమెరుగని ఆయనను చూసారండి, మన కోసము పాపముగా చేశాడు. అంత చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాడు. గొర్రె పిల్ల వలె, ఒక బలి అర్పించడానికి ఒక బలి పశువు వలె ఆయనను తన కుమారుణ్ణి లోకానికి పంపించి మన కోసము ఆయన ఏం చేశాడు? పాపముగా మన పాపము ఆయన మీద మోపేసి ప్రియులారా ఆయన సిలువకు అప్పగించేశాడు. అలాంటి సిలువ మానుపై వేలాడుతున్నటువంటి ఆయన ఆ శ్రమలలో ఉంటూ ఆయన నిజానికి అనేకమైన శోధన అనుభవిస్తున్నాడు. పిడిగుద్దులు తిన్నాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం చేత ఏమండి బరువైనటువంటి భారమైనటువంటి సిలువను ఆయనపై వేశారు. చిత్రహింసలు పెడుతున్నారు. కాళ్ళకు మేకులు, చేతులకు మేకులు, భయంకరమైనటువంటి శ్రమానుభవంలోనికి ఆయన వెళ్ళినప్పుడు కూడా ఆయన ఏమాత్రం కూడా బాధపడలేదు. అంత మాత్రం కాదు, తనతో ఉన్నటువంటి తన శిష్యులు కూడా ఆయన విడిచిపెట్టేశారు. పేతురు లేడు, యాకోబు లేడు, శిష్యులు లేరు. అనేక అద్భుత కార్యాలు, అనేక ఆశ్చర్యకార్యాలు పొందుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఆయనతో పాటు లేరండి. ఏ ఒక్కరు ఆయనతో లేరు. అయితే నా మాటలకు ఉద్దేశం ఏంటంటే, శ్రమల పాలైన ఆయన బాధపడలేదు కానీ, గాయాల పాలైన ఆయన బాధపడలేదు కానీ, శిష్యులు ఎవరు కూడా ఆయనతో పాటు లేకపోయినా ఆయన బాధపడలేదు కానీ, చివరికి ఇస్కరియోతు యోధ అనేటువంటి వాడు 30 వెండి నాణేలకి అమ్మేసుకున్నా సరే ఆయన గాయపరచబడలేదు, ఏమాత్రం కూడా బాధపడలేదు. కానీ తన తండ్రి తను విడిచిపెడుతున్నటువంటి ఆ క్షణాన్ని ఆయనకు గొప్ప బాధ కలిగింది. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి మాట ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేమనగా ఏలి ఏలి లామా సబక్తని, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడుతివి అనేటువంటి తన బాధను ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి ఆ సందర్భాన్ని మనం తలపోసుకుంటే నిజంగా గొప్ప ఆశ్చర్యం కదండి. ఈరోజు అలాంటి ఎడబాటు ఎందుకు వచ్చింది యేసు ప్రభుకి? అలాంటి ఎడబాటు తండ్రి ద్వారా కుమారుడు ఎందుకు పొందుకుంటే మన పాపమును బట్టి, మన పాపము ఆయన మీద మోపబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మన అందరికీ తెలిసిన మాటే కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే చాలా మంది అన్నారు, ఎంత 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 ప్రేమించాడో చెప్పడానికి ఇదిగో ఈ మాట సరిపోద్దా? ఎంత ప్రేమించాడో చెప్పడానికి ఇదిగో ఈ హృదయ విదారకమైనటువంటి సంఘటనను తలపోసుకో. ఆయన అంతగా ప్రేమించాడు. తన సొంత కుమారుని ఇవ్వడానికి వెలి తీయలేనంతగా మనల్ని ప్రేమించి బలియాగముగా ఆయన్ను సిలువకు వేలాడదీసి తన రక్తము చేత మనల్ని అందరిని శుద్ధి చేయడానికి, మనల్ని అందరిని కూడా తన కుమారులుగా స్వీకరించడానికి తన కుమారుని లోకాన్ని పంపించాడు. కాబట్టి ప్రభువు చాలా వేదనతో, చాలా బాధతో ఈ మాట పలుకుతున్నాడు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడితివి. ధర్మశాస్త్రం తెలిసిన వారే, యూదులే, రోమా సైన్యం అక్కడ ఉంది, వారికి సమస్తము తెలుసు. కానీ ప్రభువు మాట్లాడినటువంటి అరాబిక్ లో ఉన్నటువంటి ఆ లేఖనాన్ని వాళ్ళు గ్రహించలేక ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారండి? ఏలియా దగ్గరే ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారండి? ఏలియా కొరకే, ప్రవక్త కొరకే, మెస్సియా కొరకే చూస్తున్నారు తప్ప ఆ మెస్సియా రానే వచ్చాడు, ఆయన సిలువ మానుపై ఎక్కువ ఉన్నాడు, ఆయన్నే మనము చిత్రహింసలు పెడుతున్నాం, ఆయన్నే మనము సిలివేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అప్పుడు వరకు తండ్రి 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 అనేటువంటి ఆయన తన ఎడబాటును బట్టి ఇక మీదట తండ్రి అని పిలవడానికి కూడా మన యొక్క దోషముల ఆయన మీద మోపగా
ఇప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడనాడితివి. అంటే ఆయన తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని ప్రక్కన పెట్టి, పాపానికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి, ఇదిగో ఈ లోకానికి నేను వచ్చాను కదా, ఆ పాపములో ఉన్నటువంటి ఈ మనుషులందరి కొరకు నేను వాళ్ళ యొక్క దోషము నా మీద వేయబడింది గనుక ఆయన నాకు తండ్రి కంటే నా చేయి విడనాడేటువంటి వాడు నా దేవుడు గనక నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడనాడుతున్నావు అని చెప్పి ఆయన అడుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, మనం దేవుని విడిచిపెట్టి ఎంతకాలం అయింది? అసలు మనం దేవుని కలిగి ఉన్నామా? ఒక మరణానికి విడిచిపెట్టే సమయంలోనే యేసు ప్రభు వారు అంత బాధపడి గాయాలకు, రక్తానికి, శ్రమలకు, అనేక మంది మోసం చేసిన అమ్మేసుకున్న శిష్యులను పక్కన పెట్టేసిన వాళ్ళు ఎవరి గురించి బాధించలేదు. కానీ ఒక తండ్రి విడనాడేటువంటి ఆ మరణం అనేటువంటి ఎడబాటును బట్టి ఆయన ఎంతగానో ఆలోచన చేస్తారు. అది తాత్కాలికమైనటువంటి ఎడబాటు తప్ప అది సంపూర్ణమైనటువంటి ఎడబాటు కానే కాదు. కనుక ప్రియులారా, మరి విడిచిపెట్టినటువంటి యేసయ్య మాత్రము మరణానికి భయపడే మాట చెప్పట్లేదు. తండ్రికి కుమారునికి ఉన్నటువంటి ఎడబాటు కొరకు ఆయన ఆలోచన చేసి రోధిస్తూ ఆ మాట పలికినట్లుగా 4వ మాటను మనం చూస్తూ ఉన్నాం. అయితే సిలువపై ఆ మాట అంటూ ఆయన పలికాడు గాని, దేవుని ఎడబాటు ఆయన కలిగి ఉన్నాడు గాని, ఆయన మృత్యుంజయుడుగా ఆయన మరలా తిరిగి లేచాడు. ఆయన మరలా మృత్యువుని జయించాడు. ఆ మాట చదివి మనం ముగించుకున్నాం. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 55వ వచనం నుంచి 57వ వచనం వరకు చూద్దాం. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఈ మాట చెప్పగలిగేవాడు ఎవరు లేరు, ఆయన మాత్రం ఉన్నాడు. తండ్రికి తనకు మధ్య ఎడబాటు కలిగిన ఎడబాటులో కూడా మృత్యాన్ని జయించాడు. ఎడబాటులో కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఎడబాటులో కూడా ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చి ముందు కొనసాగి ఆయన అంటున్నాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అంటున్నాడు. ఇదేనా మనం కూడా ఆయన యొక్క విజయాన్ని, మరణపు ముళ్ళును విరిచిన ప్రభు యొక్క విజయాన్ని నీవు నేను మనము పొందుకొని ఆయనతో కలిసి, ప్రభుతో కలిసి, దేవునితో కలిసి, తండ్రితో కలిసి సహవాసములు మనం జీవించి ముందు కొనసాగితే శ్రమ దినములో ఆయన నీకు తోడై ఉంటాడు. రక్షణలో ఆయన నీకు తోడై ఉంటాడు. పాపమును బట్టి ప్రభువుని మరణానికి అప్పగించాడు తప్ప ప్రభువు పరిశుద్ధుడు. నీవు నేను పాపులము గనక మనందరి కొరకు నేరము నింద ఆయన మీద మోపబడిన నేరమును బట్టి ఆయనను మరణానికి అప్పగించాడు గాని మరణాన్ని జయించేటువంటి ప్రభువు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని అడుగుతున్నాడు. నా ప్రియులారా, మనం కూడా నా దేవా నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని ప్రభువుని విడనాడలేనటువంటి మాటను ఆధారము చేసుకుని నీవు నేను మనం కూడా ఆయన్ని విడిచిపోకుండా, ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయన కొరకు ముందుకు కొనసాగుతూ ఆయనలో జీవిస్తూ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకోవాలని ఈ 4వ మాట ద్వారా మీకు తెలియచేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక.